నమస్తే కేటీవీ వార్తలకు స్వాగతం. నేను రియా. గుంటూరు నగరంలో వార్డుల పునర్విభజన ప్రక్రియపై రాజకీయ వేడి రాజుకుంది. పునర్విభజనలో పారదర్శకత లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నగర కమిషనర్ మయూర్ అశోక్ ను కలిసి తమ అనుమానాలు వ్యక్తం చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా వార్డుల విభజన జరుగుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమని హెచ్చరించారు. కమిషనర్తో జరిగిన భేటీ అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఆయిల్ పంప్ సాగు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. నల్లచర్ల గ్రామంలో 125 ఎకరాల్లో వరి సాగు నుండి పామాయిల్ సాగుకు పంట మార్పిడి కార్యక్రమాన్ని కలెక్టర్ మంగళవారం సాయంత్రం పామాయిల్ మొక్క నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4000 హెక్టార్లు పామాయిల్ సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. లాభదాయకమైన ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో 6 లక్షల పంచాయతీ నిధులతో పునర్నిర్మాణం చేసిన సచివాలయం 2ను నేడు ప్రారంభించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో వలసపాకల గ్రామానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,07,00,000 రూపాయలతో 22 సీసీ రోడ్లు నిర్మించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మండల అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. వైసీపీ నేత అంబటి రాంబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి వెకిలితనం, అవహేళన, అపవాదాలు మోపే రాజకీయాలకే అంబటి పరిమితరయ్యారని మండిపడ్డారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ ప్రక్రియలో లోపాలున్నాయని పేర్కొన్న ఆమె కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాక అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి సరైన విధానాలను ముందుకు వెళ్తామని తెలిపారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై వైసీపీ చేస్తున్న నిరసనలకు కూడా ఆమె తప్పుపట్టారు. వైకాపా నాయకుల తీరు హాస్యాస్పదంగా ఉందని విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున ఎద్దేవా చేశారు. ఇంధన ధరల పెరుగుదలపై వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైకాపా నాయకులు కనీస విషయ పరిజ్ఞానం లేకుండా వైసీపీ నాయకులు మాట్లాడడం తగదని హెచ్చరించారు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో చమురు ధరలు పెరగడం సహజమన్న విషయాన్ని వారు గుర్తించాలన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని నాగార్జున హెచ్చరించారు. ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై ఫార్మసిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాపులు బంద్ చేపట్టారు. ఆన్లైన్ ద్వారా జరుగుతున్న మందుల విక్రయాలు స్థానిక మెడికల్ వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఫార్మసిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై ప్రభుత్వం తక్షణమే కఠిన యంత్రాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ రోజు శ్రీ స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం నిర్వహించబడింది. ఆరుద్రోత్సవంలో భాగంగా ఈ రోజు వేకువజామున శ్రీ స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించబడ్డాయి. ఈ స్వర్ణ రథోత్సవంలో ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో వికసించాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం భక్తుల శివనామ స్మరణతో వేద మంత్రాల నడుమ ఉదయం 7:30 గంటలకు ఈ స్వర్ణ రథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు ఈ రథోత్సవాన్ని జరిపించారు. కొత్తపేట
కొత్తపేట వద్ద ఉన్న పాత BSNL కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం విద్యుత్ షాక్ సర్క్యూట్ వల్ల కార్యాలయంలో పొగలు రావడంతో స్థానికులు గమనించారు. వెంటనే అధికారులకు అగ్నిమాపక సిబ్బందికి వారు సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్ సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం లోపల ఉన్న సెల్ టవర్స్ కు సంబంధించిన మిషన్లు పూర్తిగా కాలిపోయాయి. అల్లూరు జిల్లా పాడేరులో మెడికల్ షాపుల యజమానులు నిరసన చేపట్టారు. ఔషధాల రంగంలో కార్పొరేట్ సంస్థలు అడుగుపెట్టడంలో దేశంలో సుమారుగా 12 లక్షల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని మందుల షాపుల యజమానులు షాపులు మూసివేసి నిరసన తెలిపారు. కార్పొరేట్ సంస్థలు ఆన్లైన్ వ్యాపారం చేయడం, అధిక శాతం డిస్కౌంట్లు ఇవ్వడం వలన దేశవ్యాప్తంగా 12 లక్షల ఔషధాల దుకాణాలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి మాకు న్యాయం చేయాలని మెడికల్ షాప్ యజమానులు డిమాండ్ చేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా సిబ్బందికి ప్రయాణికులకు అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నామని ప్రజా రవాణా అధికారిని వరలక్ష్మి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు చేపడుతూ సిబ్బందికి ప్రయాణికులకు ప్లాస్టిక్ వినియోగం అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. విజయనగరం డిపో పరిధిలో ప్లాస్టిక్ నిర్మూలన చర్యలు చేపడుతున్నామని ఆమె స్పష్టం చేశారు. ఇవి ఈ రోజు అప్డేట్స్. మళ్ళీ వచ్చే అప్డేట్స్ తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.